ఇదేంటి సార్? ఇది జీవామృతం అండి. ఆహా. ఇది దేశీ ఆవు పేడ, దేశీ ఆవు మూత్రము, బెల్లము, ఉలో పిండి, కొంచెం మట్టితో చేస్తాము. జీవామృతం అనేది సాయిల్ ఎంతో ఎన్రిచ్ చేస్తుంది. జీవామృతం 200 లీటర్ ఎకరా పారిచ్చాం అనుకోండి, భూమిలో ఒక అద్భుతమైనటువంటి సూక్ష్మరాశి డెవలప్ అవుతుంది. ఎర్రలు పైకి వస్తాయి. ఎర్రలు ఉంటాయి, ఎర్త్వాంస్ ఉంటాయి కదా, అవి ఎంత మేలు చేస్తే మీ అందరికి తెలుసు. అవునండి, అవును. మొత్తం అదే దున్నుతుంది. దీనివల్ల ఉపయోగమండి. పొలం చల్లామంటే అంటే ఎప్పుడెప్పుడు వేస్తారు ఇది? ఇది మంత్లీ 2 సార్లు వేసుకుంటానండి. ఏమండి, ఈయన ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు మీ దగ్గర? అతను 60 ఏళ్ళు ఇప్పుడు మీ వయసు ఎంత? మర్చిపోయి ఉంటుంది, అలా 70 ఉంటుంది. నేను చిన్నప్పుడు ఉన్నాడు. అచ్చా, వీళ్ళంతా కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగం. మీరు చెప్పులే వేసుకోలేదు, ఇలాగే నడుస్తారా? అట్లా నడుస్తాడు. ఆ కాళ్ళు ఏమన్నా గుచ్చుకుంటుందేమో, అంతేనా? మట్టి మనుషులు అంటే ఇదే నిజంగా, అంతే అంతే. రెడ్డి గారు, అంటే నేను విన్నాను మనకి మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా మిమ్మల్ని పిలిచి ఫార్మింగ్ అది చేస్తున్నారు, నేను కరెక్టేనండి? నిజమే అండి. ఓకే. కృష్ణారెడ్డి రమ్మన్నారు, వెళ్ళాను. మా ల్యాండ్ మీరు చేసి చాలా హ్యాపీ అనిపించింది. పెద్ద ఆయన పిలిచి మాట్లాడము. ఎక్కడండి ల్యాండ్? ఎక్కడ? అక్కడ మోయినాబాద్ దగ్గర ఉంది. దాన్ని నేను కన్వర్ట్ చేస్తాను నేచర్ లేకి. ఆల్మోస్ట్ ఇప్పుడు వెజిటబుల్ గా డిజైన్ చేస్తున్నా. మ్యాంగో ఆర్చిడ్స్ కి ఎలా స్ప్రే చేయాలా ఇవన్నీ కూడా నేనే వాళ్ళకి గైడ్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖాళీ ల్యాండ్ ఉంది, మ్యాంగో ఆర్చిడ్ ఉంది వాళ్ళకి, ఉంది కొంచెం ఖాళీ ల్యాండ్ లో వెజిటబుల్స్ ఎలా తయారు చేయాలా అని నేను నా టీం నేర్పిస్తున్నాను. ఓకే ఓకే. మీ టీం ఉన్నారండి అక్కడ? ఫార్మర్స్ ఎక్కడ ఉండరు నా టీం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మా అత్తగారు ఊళ్ళు బాగాలేదని ఊళ్ళో ఉన్నాను. నేను ఇక్కడ నేను ఉండాల్సింది హైదరాబాద్ వెళ్ళాల్సింది, కానీ నా ఫార్మర్ వెళ్ళిస్తే అక్కడ వర్క్ చేస్తున్నారు. నేను ఇచ్చిన ప్లాన్ గైడెన్స్ ఒకరు క్లబ్ మాట్లాడుకుంటాం ఏం చేయాలి ఈ రోజు అని, అలా నడుస్తుంది వర్క్. ఇప్పుడు మన వెనకాతల చెరుకు ఉంది యాక్చువల్లీ. దీనికి మీరు ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అంటే ఏం చెప్తారు? సేమ్ సహజ పద్ధతిలోనే, అంతే. పొలం దున్నడము, భూమిలోకి సారం జీవామృతం వేయడము, సహసిద్ధంగా వచ్చిన చెరుకుని బెల్లం తయారు చేస్తాను. బెల్లం కర్మాగారం చూపిస్తాను అండి. నీట్ గా బెల్లం తయారు చేస్తాము. ఇంత వినియోగదారులకు అద్భుతమైనటువంటి బెల్లం పొడి పంపిస్తున్నాం. మనకి బెల్లంలో కూడా చాలా రకాలు ఉన్నట్టున్నాయి కదండి. అంటే ఎట్లా అంటే మనకి తాటి బెల్లం అంటారు. తాటి బెల్లం అంటే అది తాటి చెట్లతో చేసి, చెరుకు బెల్లమే నాన్ వెజ్ బెల్లం నేను అంటాను. తెలిసిన రైతులు ఉంటారు, తీసుకోవచ్చు కూడా. కానీ ఈ తాటి బెల్లం తెచ్చి రోడ్డు పైన అమ్ముతుంటారు. తాటి ఎక్కడ చూస్తే ఎవరు తెలియదు. సహసిద్ధంగా పండించిన చెరుకుతో స్వచ్ఛంగా మేము బెల్లం తయారు చేస్తాం ఇక్కడ మా చెరుకు క్రషర్ లో. తప్పకుండా దాన్ని వినియోగదారులకు పంపిస్తుంటాం. తప్పకుండా చూపిద్దామండి, అది కూడా చూపిద్దాం. రెడ్డి గారు, మీ దగ్గర చింతకాయ కూడా ఉంటుంది? చింత చెట్లు నాకు ఆల్మోస్ట్ 10 మానులు ఉన్నాయి. ఈ చింతకాయల్ని సీజన్ లో దాన్ని రాల్చి ఒబ్బిడి చేసి చింతపండు పంపిస్తుంటాం వినియోగదారులకి. చింతపండు నిల్వ ఉండాలంటే ఎలా? ఇప్పుడు దీన్ని మీరు చింతపండు చేసేస్తారు, దానికి పురుగు పట్టకుండా? ఏం కాదే, చింతకాయని ఒక కట్టికాయ లాగా ఉంటుంది, దాని అలాగే ఒక 2-3 months అలాగే ఉంచుకుంటాం ఇంటి దగ్గర. దాని తర్వాత స్టిక్ తో పగలు కుడితే పైన ఒబ్బడి పగిలిపోతుంది. మళ్ళీ పండు వేరు చేసి కుట్టి పండు వేరు చేస్తాము. అలా నీరు ఉంటుంది. ఏం కాదు, పురుగు పట్టదా? ఏం కాదు. మరి మా ఇంట్లో మీ ఇంట్లో ఎప్పుడైనా చింతపండు పురుగు పట్టిందా? మాకు మాత్రం పట్టదు, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. అయ్యో, మాకు అట్లా పట్టదండి. ఒక పండు కోయండి సార్, టేస్ట్ చూద్దాం. డెఫినెట్ గా. పండిందా సార్? ఇంకా టైం ఉంది, వస్తుంది. పచ్చి తినచ్చు. పచ్చిదా? అయ్య బాబాయ్, పచ్చి తినేంత సీన్ లేదు, చాలా పుల్లగా ఉంటుంది. నేను పండిందేమో అనుకున్నాను. అయితే ఇంకా ఎండాలి అయితే. కానీ మంది చింతకాయలు ఏంది నేచురల్ కదా, ఏం చేయగలదా అంటారు. మీరు చూడండి, ఇప్పుడు ఈ చింత చెట్టు ఉంది, కింద నేను కూరగాయలు వ్యవసాయం చేస్తా. ఆ భూమికి నేను సారవంతం చేస్తాను. భూమిని జీవామృతం ఇచ్చి, ఆకు కషాయాలు వేసి, ఘనజాతం వేసి, చింత వేర్లు తీసుకుంటాయి ఆ జీవంని. నేచర్ గా ఉంటది. పైన చెట్టు కింద రసాయన మందులు వేసేసారనుకోండి, రసాయన వ్యవసాయం అవుతుంది కదా. అవును, ఇక్కడ అరటి వేసినట్టున్నారు. ఇది చూడండి, ఇది ఒక అద్భుతమైన మల్టీ లేయర్ వెజిటబుల్ గార్డెన్ డిజైన్ చేసాం మేము. ఇది ప్రతి ఒక్క రైతు దీన్ని వేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే ఒక 20 సెంట్లు 15 సెంట్లు దీన్ని వేసుకుంటే 10 ఫ్యామిలీలు సరిపోతుంది ఇంట్లో వచ్చే కూరగాయలు. అవునండి. చుట్టూ ఇట్లా నెట్ కడతాము. నెట్ కట్టినప్పుడు ఏ పురుగు కూడా కానీ 6 అడుగుల కన్నా ఎక్కువ ఎక్కలేదు హాని చేసే పురుగు. అందుకని చుట్టూ మెష్ ఉంటుంది. ఇది చూడండి, లోపల ఎదురులతో డిజైన్ చేసాం దీన్ని. చూడండి, ఎదురులు టమాటాలు పండించాం. 2 లైన్ టమాటా, 2 లైన్ వంక, 2 లైన్ బ్రింజ్, ఇలాంటివన్నీ వేసుకుంటాము. తీగ జాతివన్నీ వేసాము. తీగ జాతివన్నీ అయిపోయాయి, అంటే హార్వెస్ట్ చేసాము. ఇది చూడండి, దేశీ బెండ ఎంత బాగుంది. దేశీ బెండ కొయ్యకండి. ఎర్రగా ఉన్నాయి. దేశీ వాలి బెండ ఇది. అంతేనా? ఎర్రగానే ఉంటాయా? ఇంకా టమాటాలు అసలు చూడండి ఎంత బాగున్నాయో.
ఏ పచ్చి టమాటాలు పచ్చడి చాలా బాగుంటుంది, ట్రై చేశారా? చూపిస్తాము. ఇది చూడండి, ఆ, చాలా మంది టమాటాకి ఎట్లా కొడుతుంటారు విపరీతమైన మందులు. ఇది చూడండి ఎంత బాగున్నాయి ఇవి. అవును, మందు వాసన ఎక్కడా కూడా రావట్లేదు, కొడితే ఆ వాసన వచ్చేస్తాయి యాక్చువల్ గా. కషాయాలన్నీ కుట్టుకుంటాము, నీట్ గా పండించుకుంటాము. ఇది వచ్చి ఒక అద్భుతమైనటువంటి డిజైన్ అండి నేను వేసుకున్నది. పత్తి వెదురులు ఉంటాయి, వెదురుకి తీగ జాతాలు ఇస్తాం. ఇది చూడండి అదేం సొరకాయ. వేశారు? ఆ? అదేంటి? ఇవన్నీ క్రీపర్స్ గింజలు వేస్తే ఇవంతా పైన ఇట్లా అలతాయి, ఇట్లా పైకి వెళ్ళిపోతాయి. ఓకే ఓకే, ఇక్కడ లిమిట్ లైట్ షాడో ఇస్తుంది క్రాప్ కి. పర్వాలేదండి, ఆ ఎండ సరిపోతుంది ఆ మొక్కకి. ఆకులంతా మళ్ళీ రాలి భూమి సారవంతం అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏమి ఆనపకాయ వేశారా? కాదండి, సొరకాయనా? సొరకాయ సొరకాయ, ఆ, అదే. సొరకాయ, కాకరకాయ. ఆనపకాయ అంటే ఆ, కాదు, సొరకాయ ఆ, అంటే మనం ప్రతి ఆంధ్ర ఒక్క- సైడ్ ఆనపకాయ అంటాం, వీళ్ళు సరే, సొరకాయ అంటాం. ప్రతి ఒక్క తీగ జాతి ఉమ్, గింజలు రెండు నాటుతాం ఇక్కడ చెట్టుకి. ఆహా, ప్రతి వెదురుకి నాటుతాం. ఇది వచ్చి ఎకో ఫ్రెండ్లీ డిజైన్. ఇది ఉమ్, ఉమ్, 5 అడుగులకి 6 అడుగులు డిస్టెన్స్ పెట్టుకుని వెదురు నాటిస్తాము. పైన కమ్మి కడతాము, ఉమ్, చుట్టూ మెష్ కడతాము. ఉమ్, దీంట్లో ఏమవుతుందంటే ఫార్మర్ కి చుట్టూ మెష్ ఉండడం వల్ల చాలా పురుగుల బెడ తగ్గుతుంది. ఉమ్. ఇలా తీగ కమ్మి కట్టుకున్న దానికి పైన 3% పైకి వెళ్ళిపోతాయి. ఓకే ఓకే, కరెక్ట్ ఎదురు ఒక 5 ఏళ్ళు పోయినాక భూమిలో కలిసిపోతుంది నేచురల్ గా. కరెక్ట్. అంతవరకు ఇలా కింద బెడ్స్ ఉంటాయి. బెడ్స్ పైన ఒక బెడ్ పైన టమాటా, ఒక దాని 5 పైన అంతర్లు వ్యవసాయం చేస్తున్నారు. 5 లేయర్ మోడల్ ఫార్మింగ్, వెజిటబుల్ ఫార్మింగ్. అదే అదే. ఇవన్నీ ఎందుకు కట్ చేయలేదండి, వదిలేసారు ఇలాగే అదే అవి తీయాలండి, మన ఫాస్ట్ పెరిగాయి ఇవి. కదా? ఆహా.